సో గైస్ టైం వచ్చేసరికి 6:15 అయితే అయ్యింది. డన్ విత్ వార్మప్ ఫర్ బోత్ బైక్స్. తక్కువ లగేజ్ ఉంది సార్ మన బండికి. చినుకులు పడుతున్నాయి, హోప్ఫుల్లీ పడకుండా ఉంటే తర్వాతకి బాగుంటుంది. వెళ్ళి ఫ్యూల్ అప్ చేయించేస్తాను, ఎందుకంటే చూడొచ్చు రేంజ్ లేదు అస్సలు. హంటర్ అయితే ఫుల్లీ లోడెడ్. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ ట్రిప్ వచ్చేసరికి ఒకసారి చూసుకుందాం. ట్రిప్ 1 809.7 km తిరిగాం. ట్రిప్ 1 అంటే మన హౌస్ దగ్గర నుంచి. అసలు డెస్టినేషన్ ఎక్కడికి ఏంటనేది మీకు తెలుస్తుంది. చినుకులు పడుతున్నాయి కానీ పెద్ద వర్షం అవ్వకుండా ఉంటే చాలు నాకు. బాయ్ ప్రాపర్ రైడర్లా ఉన్నాడు గేర్ వేసినాక. నాకైతే జాకెట్ సరిపోవట్లేదు, నాకు తప్ప మా ఊరికి సరిపోతుంది. వెళ్ళి ఫ్యూల్ అయితే కొట్టించేద్దాం ముందు మన బైక్కి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వీ హ్యావ్ టు లివ్ ది సిటీ, లేకపోతే ట్రాఫిక్ వస్తే మాత్రం ఇంకంతే తోలు తీరిపోతుంది. టైం వచ్చేసరికి 6:20 అయితే అయ్యింది. ఇప్పుడు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 570 kilometers అయితే ఉంది. ఫ్యూల్ స్టేషన్కి వచ్చాం. ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేస్తే అయిపోద్ది. ఫుల్ ట్యాంక్ ఓడో చూసుకుంటే 19,543 అయితే ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. టైం is 6:30. ఎస్టిమేషన్ వచ్చేసరికి అక్కడికి 4:46 అయితే చూపిస్తుంది. ఆబ్వియస్లీ ఆ టైంకి అయితే ఎందుకంటే లేట్కి వెళ్తాం, ఎందుకంటే లైక్ బ్రేక్స్ తీసుకుంటాం కదా. ఒకే స్ట్రెచ్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి లగేజ్లు అయితే పెట్టాలన్నమాట. లగేజ్లు పెట్టేసి దాన్ని విల్ మూవ్. మనం సివిల్ ఇంజనీరింగ్ చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకొని డెవలపింగ్ సిటీ లైక్ అమరావతిలో పెట్టేసుకుంటే సెట్. సో సర్వీస్ రోడ్ నుంచి అయితే ఓఆర్ఆర్కి ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసరికి నార్సింగ్ ఓఆర్ఆర్ అనమాట. ఎప్పుడు యూట్యూబ్లో వినడం చూడడమే కానీ ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్గా చూస్తున్నాను. గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, కోకటిపల్లి అని పేర్లు. రైట్ సైడ్ ఒరిస్సా రైడర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడే టిఫిన్ తిన్నాను అండ్ హైదరాబాద్ సిటీ కూడా క్రాస్ అయిపోయినట్టే. ఇంకా డిస్టెన్స్ వచ్చేసరికి 538 km అయితే చూపిస్తుంది. అరైవింగ్ టైం వచ్చేసరికి 5:56 అయితే చూపిస్తుంది. 5:56 PM. మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది. హైవేస్ ఏమన్నా వేస్తున్నట్టున్నారు. యాజ్ ఆఫ్ నో రోడ్స్ అయితే హైదరాబాద్వి ఐ విల్ సే డీసెంట్, నాట్ గుడ్, పర్లేదు. సో గైస్ వర్షం స్టార్ట్ అయింది. రైన్ కోట్స్ అయితే వేసుకుంటాను. ఆల్సో క్యాంప్ కూడా లోపల పెట్టేస్తాను. రిస్క్ తీసుకున్న క్యాంప్తో మళ్ళీ తడిసిపోతుంది ఒక ఇబ్బంది. సో అదే ఇంకా 480 kilometers అయితే ఉంది. 8 hours 32 minutes అయితే చూపిస్తుంది. రైన్ కోట్స్ అయితే వేసేసుకున్నాం. గైస్ ఇప్పుడైతే 100 షిఫ్ట్ అయ్యాను. వర్షం పడుతుంది అయినా రిస్క్ తీసుకున్నాను పెడదామని. అండ్ ఈ వ్యూ ఎలా అనిపించిందో చెప్పండి 100 నుంచి పిఓవి అయితే. అండ్ ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ దగ్గరలో అయితే ఉన్నాం. తెలంగాణ బార్డర్ ఎండింగ్, మహారాష్ట్ర స్టార్టింగ్. కర్ణాటక బార్డర్ ఎంటర్ అయ్యాం ఇప్పుడే. పూణే 416, సోలాపూర్ 166. చెకింగ్ అవుతున్నట్టు ఉంది. కర్ణాటక పోలీసెస్ చెకింగ్ చేస్తున్నట్టు ఉన్నారు తెలంగాణ వెహికల్స్ని. బ్యాక్ టు ఫైరీ. ఇప్పుడే కర్ణాటక అయితే ఎంటర్ అయ్యాం. చిన్న ఫొటోస్ అయితే తీసుకుందాం అయితే ఆగాను ఇక్కడ. సో ఫొటోస్ అయితే తీసుకొని బైక్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అండ్ 445 kilometers అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో మోర్ దాన్ 100 km అయితే వచ్చాం. ఇంకా 8 hours అయితే చూపిస్తుంది. 22 కల్లా వెళ్ళిపోతామని చూపిస్తుంది. కర్ణాటకలో ఫ్యూల్ ప్రైస్ 113 ఉంది. 113 అంటే ఐ థింక్ నార్మల్ 114 ఏమో కదా. 114 నార్మల్గా. జనరల్ జియోలో తక్కువ ఉంటుంది కదా 1 రూపీ. సో అలా అనుకుంటున్నా. మహారాష్ట్రలో చూద్దాం. మహారాష్ట్ర అసలే అంబానీ బాబాయ్ ఇల్లు. చూద్దాం అక్కడ ఏమైనా తక్కువ ఉంటుంది పెట్రోల్ జియోలో. టైం వచ్చేసి 10:40 అయింది. ఇంకా 420 kilometers టు గో. 7 hours 6:19కి వెళ్తామని ఉంది. గాలిలో అయితే మాత్రం విపరీతంగా వస్తున్నాయి. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎండ లేదబ్బా, అది హ్యాపీగా ఉంది. ఈ బండి ఆపాలంటే ఇదో భయం వేస్తుంది, ఆన్ అవ్వట్లేదు. బండి స్టార్ట్ అవ్వట్లేదు అసలు. ఏంటో భయ్య అన్ని బొక్కల మీద బొక్కలు పడ్డాయి ఇప్పుడే. ఒకటి ఫైన్ పడింది ఇప్పుడే 1500 బొక్కదానికి. ఇంకోటి ఈ కెమెరాకి ఎంత పడిపోయింది. లెన్స్ ఏదో బ్రేక్ అయినట్టుంది, అదొక. మూడోది బండి స్టార్ట్ అవ్వట్లేదు. బ్యాటరీ వీక్ అయిపోయింది, చాలా దారుణంగా వీక్ అయిపోయింది బ్యాటరీ. స్టార్ట్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు సరిగ్గా. నువ్వు తప్ప ఇంకేం రావట్లేదు. నాకు దరిద్రం చూస్తారు. అండ్ ఇప్పుడైతే మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోయాం, కర్ణాటక దాటేసి.
సో ఈరోజు అయితే తెలంగాణ టు మా కర్ణాటక టు మహారాష్ట్ర. సో ఈ 3 స్టేట్స్ అనమాట క్రాస్ అయ్యింది ఇప్పుడైతే. అంటే మహారాష్ట్ర ఇంకా క్రాస్ అవ్వలేదు, మహారాష్ట్ర లోపలికి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ టార్గెట్ ఇన్ మహారాష్ట్ర. ఫుల్ మబ్బులు పట్టేసి ఉన్నాయి, అసలు వర్షం మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. చినుకులు పడ్డవి తాగింది, అందుకే ఇప్పుడైతే గోపురం పెట్టాను మళ్ళీ, లేకపోతే పెట్టండి కాదు, పడేది కూడా కాదు. మహారాష్ట్రలో రోడ్స్ భలే ఉన్నాయి, అసలు కొండలు కొట్టేసి రోడ్ వేసినట్టు ఉన్నారు. సైడ్ చూడండి కొండలు ఎలా ఉన్నాయో. నియర్లీ ఒక 20 కిలోమీటర్స్ నుంచి ఇలాగే ఉంది రోడ్డు అయితే మాత్రం. 100 అయితే నేను 80 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను, 80 మించి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ బైక్ మీద నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు ఎందుకో. సో 80కి అయితే మించట్లేదు నేను. బైక్ ఆన్ చేయడానికి అయితే చాలా ఇష్యూ అవుతుంది, అందుకని పక్కన మెకానిక్ షాప్కి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇష్యూ ఏంటంటే స్టార్టింగ్ డిలే అయితే ప్రాబ్లం. ఇప్పుడు ఆ ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత అయితే సోలాపూర్ లాగాం. ఇక్కడైతే లంచ్ చేసాం. లంచ్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఇప్పుడే పెద్ద బొక్క పెట్టింది. సర్వీస్ రోడ్ ఎంటర్ అవ్వాలి చెప్పింది ముందున. సర్వీస్ రోడ్ తీరా చూస్తే ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, కనిపిస్తుందా? ఆ మధ్యలో ఉంది ఫ్లైఓవర్ దిగడానికి, బట్ అక్కడ రూట్ అయితే లేదు. మేమైతే ఇక్కడ ఎక్కించి ఇలా దింపాం. ఇక్కడ యాక్చువల్గా అయితే ముందు అక్కడికి వెళ్ళిపోయాడు, ఆడు రూట్ చూసుకోకుండా. ఆడి కోసం వెయిటింగ్. టైం వచ్చేసరికి 5:17 అయితే అయ్యింది. మేము ఏదో లైక్ మహాబలేశ్వర్కి అయితే వెళ్తున్నాం. చెప్పలేదు అనుకుంటా, ఒకవేళ చెప్పకపోతే ఇప్పుడైతే చెప్తున్నాను. మేము వచ్చేసరికి మహాబలేశ్వర్ అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మహాబలేశ్వర్ వెళ్ళడానికి మధ్యలో చిన్న రోడ్ అయితే ఉంది. ఎవరైనా మ్యాప్స్ చూసుకొని వస్తే మాత్రం సోలాపూర్ బైపాస్ నుంచి వస్తారు. ఆ రోడ్లో వచ్చినప్పుడు స్ట్రైట్గా వస్తే ఒక 40-50 km తర్వాత మీకు ఒక చోట లెఫ్ట్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. అది కొంచెం తర్వాత చూపిస్తుంది. యాక్చువల్లీ సర్వీస్ రోడ్ ఎంటర్ అయ్యేది ముందర ఎంటర్ అవ్వాలి, అది తర్వాత చూపిస్తుంది. సో ఇదిగోండి, మీకు ఎక్కడి దాకా బాగానే చూపిస్తుంది. ఎక్కడ సర్వీస్ రోడ్ ఎంటర్ అవుతుంది కనిపిస్తుందో, ఎక్కడ సర్వీస్ రోడ్ ఎంటర్ అవుతాము. కాకపోతే గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ సర్వీస్ రోడ్ ఎంటర్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ఎక్కడైతే ఫస్ట్ సర్వీస్ రోడ్ కనిపిస్తుందో అక్కడ ఎంటర్ అయిపోండి. ఎంట్రీ మీరు ఈ రోడ్లో రావాలన్నమాట. ఇది కనుక మిస్ అయిపోయి హైవేలో వెళ్ళిపోతే ఇంక మీకు వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అడ్డే చదివినట్టు చెప్పాను అనుకుంటున్నాను. సో అరే మహాబలేశ్వర్ వెళ్దాం అనుకోండి, ఇది ఒక్కటి చూసుకోండి. సో ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గర తాగాం. ఇందాక వచ్చాం కదా హైవే నుంచి, అయితే ఇప్పుడు లెఫ్ట్ నుంచి వచ్చాం. షార్ప్ లెఫ్ట్ ఉంటుంది మళ్ళీ. సో ఈ రోడ్కి అయితే కనెక్ట్ అవుద్ది. ముంబై పందర్పూర్ రోడ్ అంటే ఇది. సో ఇప్పుడు ఆ రోడ్లో వచ్చాం కదా, ఆ రోడ్లో మళ్ళీ రైట్కి అయితే టర్న్ అవ్వాలి. రైట్ టర్న్ అయితే ఈ రోడ్ కనెక్ట్ అవుతాం. మహాబలేశ్వర్ 198 హేరా, మహాబలేశ్వర్ 198 అని చూపిస్తుంది. క్రాస్ అయిపోయిందంటే ఇంకా 196 కిలోమీటర్స్ అయితే ఉంది. 4 hours 20 minutes చూపిస్తుంది. రెడ్ అయిపోయింది టైమర్ అయితే. అంటే ఎక్కడో చోట మాత్రం గట్టిగా ట్రాఫిక్ ఉంది. ఇలాగే 140 kilometers అయితే వెళ్ళాలి ఈ రోడ్లోనే. సింగిల్ లైన్ రోడ్లో ఉంది. సింగిల్ లైన్ రోడ్లు వద్దురా బాబు, నాకు ఆ తమిళనాడు రోడ్లు ఎక్స్పీరియన్స్ చేసి వల్ల కాదు సింగిల్ లైన్ రోడ్లు. ఇంకా గాలి మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆడి ఎలా రికార్డ్ అవుతుంది ఏంటో కూడా నాకు తెలియదు. రికార్డ్ చేస్తున్నాను అంతే. బాగానే వస్తుందని కోరుకుంటున్నా, రాకపోతే మాత్రం నేను ఏం చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. మహాబలేశ్వర్కి వెళ్ళడానికి ఇదే హైవే అంట. నియర్లీ 30 kilometers అయితే వచ్చాం. మొత్తం ఇలానే ఉంది. ఇంకా 120 kilometers అయితే వెళ్ళాలి ఇదే హైవేలో. దిస్ ఈజ్ నేషనల్ హైవే, మామూలుగా ఇదిగా నేషనల్ హైవే, ఆఫ్ రోడింగ్ ఇంక్లూడెడ్ ఇన్ మహారాష్ట్ర నేషనల్ హైవే. ఆ రోడ్డు భలే ఉంది అసలు. మొత్తం ఎడారిలో కనిపిస్తుంది అసలు, ఎండుగడ్డ అంతాను. సిక్స్ 15 అలా వచ్చాము. టైం వచ్చేసరికి 7:15 అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఈ వ్యూ దగ్గర నుంచి. సో లెట్స్ గో. I am again back to Hunter 350. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి చూడొచ్చు.
కాకపోతే ఇప్పుడు నైట్ ఫైడ్ అయిపోతుంది, రాత్రి అయిపోతే ఏమైనా కనిపిస్తుందో తెలీదు. వ్యూ మాత్రం సూపర్ అబ్బా, చాలా బాగుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది, నేను గోపురం లోపల పెట్టేస్తాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్.